ఆయన్ని ఇప్పుడు మేము మనసారా స్తుతిస్తాం, ఘనపరుస్తాం, సేవిస్తాం. ప్రత్యేకంగా అంటారు, ఆయన మాటనే మేము, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నిబంధనకు వచ్చేసారు వాళ్ళు. ఏ నిబంధనకు వచ్చేసారు? ఆయన మాటను మేము వింటాం. వాళ్ళు మాట ఇచ్చేశారు, మేము మాట మీద ఉంటామని. కానీ మనుషులు ఎక్కువ కాలం మాట మీద నిలబడలేరు కదా పుల్లారా. మాట మీద ఒకవేళ నిలబడకపోవచ్చేమో కానీ ఇచ్చినటువంటి మాట మాత్రం ఇప్పుడు అలాగే ఉంటుందిగా. ఏమన్నారు వాళ్ళు? నీ మాట వింటామన్నారు. ఆయనే మా దేవుడు అన్నాడు, ఆయనే సేవిస్తామన్నారు, ఆయన్నే స్తుతిస్తామన్నారు, ఆయనే గణపరుస్తామన్నారు. ఆయనే మా దేవుడు అన్నాడు. కింద నిబంధన మొత్తం కూడా చేసేశారు. మరి దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మోషే గారు చనిపోయిన తర్వాత నాయకుడిగా యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారు చనిపోయినటువంటి తదుపరి ఈ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చినటువంటి ఆ తరము తర్వాత ఉన్నటువంటి తరము వారంతా కూడా ఇక ఆయనను సేవించుట మానేశారు. ఏం చేశారంటండి? చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథములో 2వ అధ్యాయంలో ఒక మాటను గనక మనం చూస్తే, 2వ అధ్యాయము 7వ వచనం, దినములన్నిటను యెహోషువ తర్వాత కూడా ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు ఏం చేశారండి? యెహోవాను సేవిస్తూ. ఎప్పుడు? యెహోషువ దినములలో అలాగే చేశారు. యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దలందరూ కూడా ఏం చేశారు అంటే యెహోవాను మాత్రమే సేవించారు. యెహోవాని మాత్రమే దేవదేవుని మాత్రమే సేవించారు. ఎప్పుడు? యెహోషువ తర్వాత కూడా. కానీ 10వ వచనానికి రండి ఒకసారి పుల్లారా. ఆ తరము వారందరూ వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను. అదిగో చాలా జాగ్రత్తగా ఆలకించని మాట. ఆ తర్వాత అంటే పుల్లారా, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము